పర్వాలేదు పర్వాలేదు. ఇప్పుడు ఎలా ఉంది? సమయానికి దేవతలు వచ్చి కాపాడారు మేడం. మీ రుణం ఈ జన్మలో మర్చిపోలేను. ఇట్స్ ఓకే. ఇంతకీ మీకు యాక్సిడెంట్ ఎలా జరిగింది? నేను నా బంగారాన్ని కిడ్నాప్ చేస్తుండగా ఇలా జరిగిందంటే నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఏం లేదు మేడం, నా పాటికి నేను వస్తున్నానా, ఎదురుగా స్కూల్ పిల్లల వ్యాన్ ఒకటి వస్తుంది. వాళ్ళని తప్పించిపోయి ఆ పిల్లలకి యాక్సిడెంట్ అవ్వకూడదని నా కారుని నేనే యాక్సిడెంట్ చేసుకున్నాను. మీది ఎంత మంచి మనసండి. నాకు యాక్సిడెంట్ అయిందని నేను స్పృహ తప్పి గాయాలతో పడిపోయి ఉన్నాను. మరి నా బంగారాన్ని కూడా యాక్సిడెంట్ అయి ఉంటుంది కదా, తనకేమైనా దెబ్బలు తగిలేయేమో. మేడం, కారులో నా బంగారాన్ని చూసారా? కారులో బంగారమా? అంటే మీ గోల్డ్ చైన్ రింగ్సా? అయ్యయ్యో, బంగారం అంటే ఆ బంగారం కాదు మేడం, నా మరదల బంగారం. తను కూడా నాతో పాటు కారులోనే ఉంది. తను మీరు చూసారా? లేదండి, నేను వచ్చేసరికి కారులో మీరు మాత్రమే ఉన్నారు. చుట్టూ జనాలున్నారు. కారులో ఇంకెవరూ లేరు. అవునా? అయితే నా బంగారానికి ఏం కాలేదన్నమాట. తప్పించుకొని పారిపోయి ఉంటుందేమో. నా బంగారాన్ని చుట్టుపక్కల ఎక్కడైనా చూసారా మేడం? తనెవరూ నేను చూడలేదు కదా. నాకు వివరాలు చెప్తే నేను కనుక్కుంటాను. వివరాలైంది మేడం, ఏకంగా ఫోటోనే ఉంది. నా బంగారం ఫోటో ఏమైంది? ఫోటో ఎక్కడో పడిపోయినట్టుందే. మీ మరదల ఫోటో ఇవ్వండి, నేను ఎంక్వైరీ చేస్తాను. ఫోటో ఎక్కడో పడిపోయినట్టుంది మేడం, నా బ్యాడ్ లక్. సర్లేండి, ఏమైనా వివరాలు తెలిస్తే చెప్పండి, నేను ఎంక్వైరీ చేస్తాను. అలాగే మేడం. బంగారం, నన్ను చీట్ చేసి పారిపోతావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను. నేను వస్తాను. రండి. ఆగండి. ఏం నాయనా, చేసిన ఘనకార్యం చాలదా? మళ్ళీ మా ఇంటికొచ్చావు? రాజుగారు మన ఇంటి మనిషి, మన ఇంటికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తారు? మనింటి మనిషా? మనకి బంధువా, చుట్టమా, లేక నీకు బాబాయ్ అవుతాడా, మావయ్య అవుతాడా? వీడెవడో తెలియకుండా ఆ యామని చెప్పిందని పనిలో పెట్టుకుంటే వీడు పనికిమాలిన పనులన్నీ చేసి రవిడీలతో గొడవలు పెట్టుకుని హాస్పిటల్ పాలయ్యాడు. వీడి కోసం నువ్వెళ్ళావు, నీ వెనక్కే ఇది తోకలా వచ్చింది. ఆ రోజు జరగరాంది జరుగుంటే నా మునిమనోడికేం కావాలరా? అయినా ఆ గొడవకి బంగారాజు గారికి ఏం సంబంధం లేదు నాన్నమ్మా. సంబంధం లేకుండానే ఇతన్ని కిడ్నాప్ చేశారా? సంబంధం లేకుండానే చంపబోయారా? కిడ్నాప్ చేసి చంపబోయారు అంటే ఇతను ఎంత పెద్ద రౌడీయో, ఎలాంటి క్రిమినలో. అవును బామర్ది, అసలు ఇది మిలిటరీ ఇల్లు. ఈ ఇంటికి గౌరవప్రదమైన ఆఫీసర్స్ రావాలి గాని ఇలాంటి దొంగలు, హంతకులు, క్రిమినల్స్ రావడం ఏంటి? మామయ్య గారి పరువేం కావాలి? అలాంటి వాడు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వీడి వల్ల మనకు ప్రమాదమే. హేయ్, నీకు మా ఇంట్లో పనేం లేదు, వెళ్ళెక్కడి నుంచి వెళ్ళో. ఆ గొడవకి రాజుగారికి ఏం సంబంధం లేదని చెప్పాను కదా నాన్నమ్మా. ఆ రోజు కిడ్నాపర్స్ ఎవరినో కిడ్నాప్ చేయబోయి రాజుగారిని ఎత్తుకెళ్లారు. ఆ కిడ్నాపర్స్ పోలీసులకి దొరికిపోయి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పుకి రాజుగారిని నిందించడం ఏంటి? అయినా సరే ఇలాంటి వాళ్ళని నమ్మి ఇంట్లో పెట్టుకోలేం. హేయ్, నువ్వు పోరా. ఓకే అండి, ఈ రోజే దాన్ని లేపేస్తాం. ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారు నాన్నమ్మా?
ఏ ఇదేమైనా అడివా? ఇక్కడ మన ఇల్లు ఒక్కటే ఉందా? ఆ, అవునవును. అడుక్కునే వాళ్ళకి 60 ఇళ్ళని, పని చేసుకునే వాళ్ళకి సిటీలో ఇల్లు కరవా? రాజు, నీకు 2 నెలల శాలరీ ఎక్స్ట్రా ఇస్తాను. వేరే ఎక్కడైనా పని చూసుకో, మా ఇంట్లో వద్దు. సార్, అదేంటి నాన్న, రాజుగారు ఏం తప్పు చేశారని వెళ్ళిపోమంటున్నారు? ఇన్నాళ్ళు నమ్మకంగా పనిచేశారు కదా. ఆ రోజు ఆయన మీద అనవసరంగా దొంగతనం నేరం మోపారు. రాజుగారు ఇక్కడే ఉండి తన నిజాయితీ నిరూపించుకున్నారు. అంత పెద్ద నింద వేసిన మనల్ని చిన్న మాట కూడా అనలేదు. అలాంటి ఆయన్ని వెళ్ళిపోమంటున్నారా? ఆ రోజు తను తప్పు చేసి ఉండకపోవచ్చు, ఈ రోజు తను తప్పు లేదు అంటున్నావు. కానీ ఇలాంటి వాడికి అవకాశం ఇస్తే ఏదో ఒక రోజు తప్పు చేస్తాడు. తప్పు చేసేవాళ్ళు వేరే ఉంటారక్క. ఏం బావా, అలాంటి వాళ్ళ గురించి నువ్వు మా అక్కతో చెప్పలేదా? ఆ, అంటే మామయ్య గారు కూడా శాలరీ ఇచ్చి పంపించేయమంటున్నారు కదా బామర్ది. ఆ పనుడి గురించి ఇంత డిస్కషన్ ఎందుకు? పంపించేద్దాం. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని మీరెప్పుడూ అంటూ ఉంటారు. తప్పు చేసిన వాడికి శిక్ష పడకపోవడం ఎంత పెద్ద తప్పో, తప్పు చేయని వాడికి శిక్ష పడటం కూడా అంతే పెద్ద తప్పు అవుతుంది నాన్న. రాజుగారు ఏ తప్పు చేయలేదు. ఆయన చాలా మంచివారు, ఎంతో నిజాయితీ గల వ్యక్తి నాన్న. నీకింట్లో వాళ్ళు తప్ప అంతా మంచి వాళ్ళలాగానే కనిపిస్తారా? దారిన పోయే దరిద్రాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటావు. ఇదేమైనా ధర్మసత్రం అనుకుంటున్నావా? ఇది ధర్మసత్రం కాకపోవచ్చక్క, కానీ ధర్మం తప్పని ఇల్లైనా కావాలి కదా. అయినా ఒక పనోడు గురించి ఎందుకురా ఇంత పట్టుపడుతున్నావు? రాజుగారు ఎప్పుడు పనివాళ్ళని లేరు నాన్నమ్మ. మన ఇంటి మనిషిలా ఉన్నారు, మనలో ఒకరిలా ఉన్నారు. మనకేం కావాలన్నా చేసి పెట్టారు, మన బాగోగులు చూసుకున్నారు. ముఖ్యంగా కడుపుతో ఉన్న అహల్యని తన బిడ్డలా చూసుకున్నారు. ఇలాంటి మనిషి ఎన్ని డబ్బులు ఇస్తే మాత్రం దొరుకుతారు చెప్పు? ప్లీజ్ నానమ్మ, రాజుగారిని ఇక్కడే ఉండు నువ్వు. నాన్న ప్లీజ్, ఆయన వెళ్ళొద్దని చెప్పండి. ఒక పనివాడి కోసం ప్లీజ్ ప్లీజ్ ఏంట్రా? ముష్టోడి కోసం ముష్టెత్తుకుంటున్నట్టు. అవంతిక, మనుషుల్ని మనుషుల్లా గౌరవించడం నేర్చుకో. రాజు ముష్టివాడు కాదు, కష్టపడి పనిచేసేవాడు. చూడు రాజు, ఇప్పటికే మా ఇంట్లో చాలా సమస్యలున్నాయి. నీ వల్ల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తగా పనిచేసుకో. లోపలికి రా. సరే అయ్యా. చెప్పింది అర్థమైంది కదా. మళ్ళీ నువ్వెలాంటి గొడవల్లోనూ ఇరుక్కోకూడదు. నా ముని మనవణ్ణి మోస్తున్న ఈ పిల్లకి నువ్వు సహాయంగా ఉంటున్నావన్న కారణంతో నిన్ను మళ్ళీ ఈ ఇంట్లోకి రానిస్తున్నాను. జాగ్రత్తగా పనిచేసుకో.